చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే ఇక్కడ యెహోషువ పుస్తకములో ఈ మాటలు ఎవరు చెబుతున్నారయ్యా అంటే రాహాబు అనే ఒక వేశ్య చెబుతూ ఉన్న మాటలు ఇవి. ఆమె పేరు రాహాబు. ఆమె ఎవరంటే ఆమె వృత్తి వేశ్య, అంటే వ్యభిచారము చేస్తూ ఉన్న వ్యక్తి. యెరికో అనే ఒక పట్టణం ఉన్నది. ఆ యెరికో అనే పట్టణము దగ్గరికి ఇజ్రాయేలు ప్రజలు చేరి ఉన్నారు. ఆ యెరికో దాటి వారు ముందుకు కొనసాగాలి. ఆ యెరికో దాటి వారు ముందుకు కొనసాగాలి. కానీ ఆ యెరికో దాటకుండా అది భయంకరమైన ప్రాకారం కలిగినదిగా, కఠినమైన పరిస్థితులతో కూడిన, సమస్యలతో కూడిన అటువంటి విధముగా ఆ యొక్క పట్టణం ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలు అప్పుడు దాకా ఆ యొర్దాను నదికి ముందు అనేకమైన కార్యములు దేవుని చేత పొందుకుని వారి జీవితములలో అనుదినము గొప్ప కార్యములు దేవుడు చేసినప్పుడు వారు సంతోషించి ఆనందించి అలా వారు కొనసాగుతూ ముందుకు వచ్చిన తర్వాత ఈ యెరికో దగ్గరికి వచ్చి ఆగిపోయారు. ఆ యెరికో ఎలా దాటాలి ఏంటి అని వారు ఆలోచన చేస్తూ ఉండగా యెహోషువకి ఒక తలంపు కలిగింది. చూడండి, 2వ అధ్యాయము 1వ వచనం మీరు చూస్తే, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పంపించాడు. వారు వేగుల వారు అంటే అర్థం ఏమిటంటే వారు గూఢాచారులు. వారు వెళ్ళి అవతల ఉన్న ప్రాంతంలో ఉన్న విషయాలు, అక్కడ పరిస్థితి ఏమిటి, అక్కడ ఇప్పుడు ఈ పట్టణాన్ని మనం దాటాలంటే అక్కడ స్థితి ఏమిటి, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, అసలు అక్కడ విధానం ఏమిటి, అక్కడ అంతా ఒకసారి గమనించి రండిరా బాబు అని చెప్పి 2 వ్యక్తులను పంపించారు. అది మనకు తెలిసిన విషయమే. పాత కాలములో, పురాతన కాలములలో ఏం జరిగేదయ్యా అంటే రాజులు అవతల రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అవతల రాజ్యములో ఉన్న పరిస్థితులన్నీ చూసి రావటానికి వేగుల వారిని పంపటం అనే ఒక ఆనవాయి, అలాగే ఒక అలవాటు ఉన్నది. ఎందుకంటే అక్కడ వారి బలము తెలియకుండా, అక్కడ వారి బలగం తెలియకుండా, అక్కడ వారి సైన్యము తెలియకుండా, అక్కడ వారి యొక్క విశిష్టత, వారి గొప్పతనం, లేకపోతే వారి బలహీనత ఏం తెలియకుండా వీళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, అవతల వాళ్ళు బలహీనులైతే వీళ్ళు గెలుస్తారు, అవతల వాళ్ళు బలవంతులైతే వీళ్ళు ఓడిపోతారు. అందుకని చెప్పి యెహోషువ ఏం చేశాడంటే 2 వేగుల వారిని పంపించాడు. 2 వేగుల వారు వెళ్ళారు. వారు ఎక్కడికి చేరుకున్నారయ్యా అంటే ఆ యొక్క యెరికో చుట్టూ ఒక పెద్ద ప్రాకారం ఉన్నది. బలమైన గట్టి ప్రాకారము, అంటే గోడ. ప్రాకారం అంటే ఇప్పుడు మనకి ఎలా అయితే మనం ప్రహరీ అంటాం కదా, ఆ టైపు లాగా ఒక పెద్ద గోడ ఉన్నది. ఆ గోడ మీద వేశ్యలు నివాసం ఉండేవారు. అంటే బయట నుంచి వస్తూ ఉన్న ప్రజలు కావచ్చు, ఆ దేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, వారు ఆ పైకి ఎక్కిన తర్వాత వాళ్ళతో ఆ యొక్క చండాలమైన పని చేయటం, అలా ఆ వేశ్యలు డబ్బులు సంపాదించేవారు. అటువంటి వేశ్యలు అక్కడ నివాసం ఉండేవారు. అంటే గోడ అంటే ఇంత చిన్న గోడ అని మీరు అనుకోవద్దు, అది చాలా పెద్ద గోడ. అంటే ఒక డేరా వేసుకుని నివాసం ఉండగలిగేంత గోడ. కొంతమంది అంటే ఆ కుటుంబ సభ్యులు కూడా అందులో నివాసం ఉండగలిగేంత గోడది. మీకు అర్థమైందా? ఇంకా చెప్పాలంటే చరిత్ర చెబుతూ ఉన్నది, కొన్ని రథములు, 2 లేదా 3 రథములు, గుర్రములతో కూడిన పెద్ద రథములు ఆ గోడ మీద నుంచి వెళ్ళొచ్చు పక్కన అన్నంత లావుటి, లేకపోతే లాంగ్ అంటే పొడవైన, లేకపోతే వెడల్పుతో కూడిన గోడది. అయితే ఆ గోడ మీద వారు నివాసం ఉండేవారు. అందులో ఒక వేశ్య పేరు ఏమిటంటే ఆమె పేరు ఇక్కడ చెబుతూ ఉన్నారు, రాహాబను ఒక వేశ్య ఇంట చేరి. వేశ్య ఇంట ఎందుకు చేరారయ్యా అంటే ఈ వేగుల వారు వేగుల వారు వీరు ఇజ్రాయేలీయులు. వీరు వేశ్య దగ్గరికి అసలు వెళ్ళకూడదు. జాగ్రత్తగా వినండి. బైబిల్ ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారిణి దగ్గరికి వెళ్ళకూడదు. ఇప్పుడు వ్యభిచారిణి దగ్గరికి సాధారణంగా ఎందుకు వెళ్తారండి? వ్యభిచారం చేయడానికి, తప్పు చేయడానికి వెళ్తారు. అయితే ఇక్కడ వీళ్ళు వెళ్ళింది ఎందుకయ్యా అంటే వీరి ఉద్దేశం ఏమిటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దొరికిపోతారేమో అని చెప్పి వాళ్ళకి డౌట్ రాకుండా వీరు ఏం చేశారంటే వేశ్య గృహానికి చేరారు. వీరి ఉద్దేశం ఏమిటంటే అక్కడ యెరికో గురించి పరిస్థితులు తెలుసుకోవాలి, ఆ యెరికో యొక్క స్థితి ఏమిటి తెలుసుకోవాలి, అక్కడ బలము బలగము, అక్కడ పరిస్థితి, అక్కడ బలహీనతలు ఏమిటి, వీక్నెస్లు ఏమిటి, అవన్నీ చూడాలి. అక్కడ మనుషులు ఎలా అనుకుంటున్నారు ఇజ్రాయేల్ ప్రజల గురించి, ఎలా తలంచుకుంటున్నారు, అవన్నీ తెలుసుకోవాలి. అందు నిమిత్తము వీరు డైరెక్ట్ గా యెరికోలోకి వెళ్ళిపోయారు అనుకోండి, వెంటనే చంపి పాడేస్తారు వీళ్ళు.
లోనకి రాగానే ఏముండదు, వెంటనే నరికేస్తారు, తలకాయలు తీసేస్తారు. అందుకు వీళ్ళు ఏం చేశారంటే జాగ్రత్తగా ఆ ప్రాకారం, ఆ ప్రహరీ, ఆ గోడ ఎక్కేసి జాగ్రత్తగా ఒక వేశ్య గృహంలోకి చేరారు. ఎందుకంటే ఎవరో బాటసారులు, ఎవరో బయట వారు అనుకుంటారు తప్ప వేగుల వారని అనుకోరు గనక. వీరి ఉద్దేశం కరెక్ట్గా ఉన్నది, జాగ్రత్తగా వినండి. వీరి ఉద్దేశం కరెక్ట్ అయినది. వీరు వెళ్ళిన ఆ స్థితి, లేకపోతే ఆ స్త్రీ యొక్క గృహం ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ కాదు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళడం దేవుని చిత్తం, అదొక వేరే ప్రసంగం. కానీ ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు, శ్రద్ధగా వినండి. వీరు అక్కడికి వెళ్ళి ఆ యొక్క స్త్రీ గృహంలోనికి వెళ్ళారు. వీరు వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏమో గమనిస్తూ ఉన్నారు. అయితే మీరు ఒకసారి చూడండి, అక్కడ కింద వచనాల్లో ఈలోపు రాజుకు తెలిసిపోయింది. ఎందుకంటే జాగ్రత్తగా నవ్వు చూడండి, అక్కడ వేశ్యలు ఉండటం మాత్రమే కాదు, జాగ్రత్తగా వినండి, ప్రాకారముల మీద ఎవరుంటారయ్యా అంటే కొంతమంది ఆ దేశం కొరకు కనిపెట్టుకునేవారు ఉంటారు. అర్థమైందా? అంటే అవతల నుంచి ఎవరైనా దండయాత్రకు వస్తుంటే, యుద్ధానికి వస్తుంటే వారు వస్తున్నారు అని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి దాని గురించి రాజుకు సమాచారం చెప్పడం కొరకు ఆ ప్రాకారముల మీద ఎవరుంటారయ్యా అంటే విజ్ఞాపనకర్తలు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. కానీ పాత నిబంధన ప్రకారం రాజుల కాలంలో వారు ఏం చేస్తారయ్యా అంటే శత్రువు ఎటు నుంచి వస్తున్నాడు, యుద్ధములు చేసేవారు ఎటు నుంచి వస్తున్నారు, ఎటు నుంచి దాడి ఈ ప్రాంతము మీదకి, దేశం మీదకి జరగబోతూ ఉన్నది అని చాలా అప్రమత్తంగా కనిపెట్టుకునేవారు ఉంటారు. కావలివారు అంటారు వారిని, కావలి కాస్తా ఉంటారు. మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ అంటారు కదా, కానీ అప్పట్లో కావలి వాళ్ళు ఉండేవారు, అదొక ఉద్యోగం. అది ఆ ఉద్యోగం ప్రకారం వాళ్ళు కావలి కాస్తా ఉంటారు. రేయింబగళ్ళు వారు కావలి కాస్తా ఉంటారు. శత్రువు ఎటు నుంచి వస్తాడో తెలీదు, ఏ రాజు ఎటు నుంచి యుద్ధానికి వస్తాడో తెలీదు, ఎక్కడ ముట్టడి దెబ్బలు వేస్తారో తెలీదు, ఎటు నుంచి ఈ దేశం మీదకి, ఎరుకో మీదకి యుద్ధాలు జరుగుతాయో తెలియదు. కాబట్టి ఆ కావలి వారు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అందుకే అక్కడికి వచ్చిన ఇద్దరు గురించి రాజుకు సమాచారం వెళ్ళిపోయింది, రాజుకి తెలిసిపోయింది. అందుకే రాజు ఏం చేశాడంటే బొట్లను పంపించాడు. చూడండి ఆ కింద వచనములో 2వ వచనం, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, అప్పుడు రాజు ఏం చేశాడు, మనుషులను పంపించాడు. ఆల్రెడీ రాహాబు ఇంట్లో ఎవరున్నారు, ఇద్దరు వేగుల వారు ఉన్నారు. వారెవరు ఇశ్రాయేలు ప్రజలు. ఆ రాజు వద్ద నుంచి వచ్చిన వారు ఎవరు, యెరికో ప్రజలు. ఆ యెరికో సైనికులు వచ్చి ఏం చేశారయ్యా అంటే తనిఖీ చేస్తున్నారు. ఏ అమ్మా రాహాబు, అమ్మా మీ ఇంట్లోకి ఎవరు ఇద్దరు వచ్చారంట కదా, బయట దేశం నుంచి, ఇశ్రాయేల్ దేశం నుంచి బయట ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు బయట ఉన్నారు. వాళ్ళు చాలా ప్రమాదం, ఏరి వాళ్ళు మాకు చూపించు, మాకు అప్పగించే అని వాళ్ళు అడిగితే ఆమె ఏం చెప్పింది అయ్యా అంటే ఎవరో వచ్చారు వెళ్ళిపోయారని చెప్పింది. ఆ మాటలు మీకు కింద ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. ఇంతకీ ఏం చేసింది అయ్యా అంటే అక్కడ చూడండి 4వ వచనంలో దాచిపెట్టి అని పదం ఉంటుంది. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, జాగ్రత్తగా వినండి, వారిని దాచిపెట్టింది. ఈ మాట మనసులో పెట్టుకోండి, ప్రసంగంలో మీకు ఆ మాట ఎదురెదురా చెప్తాను. దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను, గవిని అంటే ఏంటంటే ఆ ప్రాకారానికి ఉన్న తలుపులు గవిని అంటారు, గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. చీకటి పడినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఇక్కడ లేరు. ఎందుకు ఏం చేసింది ఆ అమ్మాయి, అదే చూడాలి అందరూ, దాచిపెట్టేసింది. అయితే వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగును, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకొందురు అని చెప్పి వారికి అబద్ధం చెప్పింది. ఇంతకీ ఏం చేసిందంటే 6వ వచనం చూడండి, తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి, అంటే తన గృహం ఉంది కదా, ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో మిద్దె మీదకి ఎక్కించి అక్కడ ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టలో వారిని దాచిపెట్టింది. జనప కట్టలు ఉన్నాయి అంటే ఇంటికి మిద్దె కూడా ఉంది ఏకంగా, అంటే డాబా అంటాం కదా మనం, అటువంటి దాని మీద, అంటే ఆ గోడ ఎంత పెద్దదో, ఎంత గట్టిదో పెద్దదో చూడండి. నా మాట అర్థమైందా మీకు? ఆ ఎరుకో ప్రాకారం ఎంత పెద్దదో ఎంత గట్టిదో చూడండి. ఇల్లు ఉందంట, ఆ ఇంటి పైన ఏకంగా డాబాయే ఉందంట ఏకంగాని. ఏంటిది, మిద్దె. ఆ మిద్దె పైన జనపకట్లు ఉంటే అందులో తీసుకుని వెళ్ళి వాళ్ళు దాచేసింది.
సర్దు కదనండి. నేను ఇంకా ప్రసంగం మొదలు పెట్టలేదు, ఇంకా అంశంలోకి ముందుకు వెళ్తాను. గమనించండి, మీకు ఇదంతా ఉపోద్ఘాతమే. ఆ మనుష్యులు యోర్దాను దాటు రేవుల మార్గమున వారిని తరిమిరి, తరుమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడని గవిని వేయబడెను. అంటే ఎరుకో మనుషులు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళారు. ఈలోపు ఆ ఎవరైతే వెళ్ళిపోయారని రాహాబు చెప్పిందో వాళ్ళు ఎక్కడున్నారంటే రాహాబు ఇంట్లోనే ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళారని అబద్ధం చెప్పింది కదా, వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళు దొరకరు కదా. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ గవిని కూడా వేయబడింది. వాళ్ళు ఏం చేశారంటే వెతుక్కోవడానికి వెళ్ళిపోయారు. ఇంతకు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే రాహాబు ఇంట్లోనే ఉన్నారు. ఎవరు? ఇజ్రాయేలీలు, ఆ వేగుల వారు. గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి, తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లనెను. జాగ్రత్తగా వినండి. వాళ్ళు నిద్రపోయే టైం అయిపోయింది, చీకటి పడిపోయింది, ఇంకా రాత్రి అయిపోయింది కాబట్టి మిద్ది మీదకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి. జాగ్రత్తగా వినండి. ఎర్ర సముద్రమును ఎలాగ దేవుడు పాయలు చేశాడో, సీహోను ఓగు అనే రాజులను దేవుడు మీ ద్వారా జయింపజేశాడు కదా, అవన్నీ మేము విన్నాము. మాకు గుండెలు చెదిరిపోయాయి, మాకు భయము పట్టుకుంది. అందుకదన్నమాట, మాకు భయము పట్టుకుంది. మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడింది. ఇక్కడ రాహాబు ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏం ఇన్ఫర్మేషను? మీరు వచ్చేచ్చిరా బాబు, ఇంకా ఎరుకో స్మాష్ అయిపోయింది. అర్థమైందా? అంటే ఆ వేగుల వారు వెళ్ళి యెహోషువ దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పక మునిపే దేవుడు వాళ్ళకి ఏమి సందేశం ఇస్తున్నాడంటే ఎరుకో మీ సొంతమైపోయింది అని. అర్థమైందా మీకు? వాళ్ళ గోడ మీద నుంచి, ఆ మిద్దె మీద నుంచి దిగి యెహోషువ దగ్గరికి వెళ్ళి, ఏవండి యెహోషువ గారు పరిస్థితులు అలా ఉన్నాయండి అని వాళ్ళు చెప్పక ముందే దేవుడు పంపిన ఒక అద్భుతమైన పరలోకపు సందేశము, మెసేజ్ ఏమిటంటే ఎరుకో పని అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో కూడా కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు, మన జీవితంలో కూడా కఠినమైన ఎరుకో గోడ లాంటి పరిస్థితులు మన ఎదురుగా ఉన్నప్పుడు మనకు దేవుడు సందేశములు పంపుతాడు. వాటిని మనం గమనించాలి, వాటిని మనం వినాలి, వాటిని మనం అర్థం చేసుకోవాలి, వాటిని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాలి. ఆ కఠినమైన పరిస్థితుల దగ్గర ఆ ఇజ్రాయేల్ ప్రజలు నిలిచి ఉన్నారు, అలాగే మనం కూడా నిలిచి ఉన్నాము. అలా నిలిచి ఉన్నప్పుడు మనము దేవుని యొద్ద నుంచి సందేశం కొరకు ఎదురు చూడాలి. ఆయన ఎవరి ద్వారా పంపుతాడో తెలియదు. రాహాబు వేశ్య అంటే మంచిదా అండి? చెడ్డదే కదా, లోకం దృష్టిలో చెడ్డదే కదా. అంటే చెడ్డవారి ద్వారా పంపించవచ్చు, మంచివారి ద్వారా పంపించవచ్చు, ఉన్నవాళ్ళ ద్వారా పంపించవచ్చు, లేని వారి ద్వారా పంపించవచ్చు, చదువుకున్న వాళ్ళ ద్వారా పంపించవచ్చు, చదువు లేని వాళ్ళ ద్వారా పంపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ మనము దేవుడు పంపుతున్న మెసేజ్ని గుర్తించాలి. దేవుడు పంపుతున్న ఉత్తరాన్ని అనగా సమాధానమును దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది మనం గ్రహించాలి, అది మనం గుర్తెరగాలి. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు? ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. ఎప్పటి వరకు మాట్లాడతాడు? ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో మొదటి వచనము నుండి, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు ఎటువంటి వాడంటే ఆయన ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మాటలు, ఆ ఫ్రీక్వెన్సీ మనం అందుకోవాలి, ఆ ఫ్రీక్వెన్సీ మనం పట్టుకోవాలి. మనకు పూర్వకాలం రేడియోలు తెలుసు కదా, రేడియోలు చూసారా? రేడియోలు ఫ్రీక్వెన్సీ మనం ట్యూన్ చేయకపోతే ఆ స్టేషన్కి గ్రాస్ప్ చేయకుండా మనకి సరైన సిగ్నల్ అందదు, కాబట్టి మనకి సరైన సౌండ్ రాదు. అర్థమైందా మీకు?
ఇప్పుడు ఎఫ్ఎంస్ వచ్చేసినాయి, ఎఫ్ఎంలు కూడా లేవు ఇప్పుడు, సెల్ ఫోన్లోనే అంతా యూట్యూబ్ వచ్చేసింది. కానీ పాతకాలంలో ఎఫ్ఎం ఆ యొక్క రేడియోలు కానీ అందులో ఆ ఎఫ్ఎం కానీ అవన్నీ ఉండేవి. అవి కరెక్ట్గా ఆ స్టేషన్కి 99.9 అనే దానికి నెంబర్స్ ఉంటాయి. దానికి కరెక్ట్గా మనం ట్యూన్ చేస్తే వెంటనే ఆ సిగ్నల్ ఇది గ్రాస్ప్ చేస్తుంది, పట్టుకుంటుంది. అప్పుడు మనకి సౌండ్ వస్తుంది, అక్కడ జరుగుతున్న చెప్పుతున్న న్యూస్ మనకు వస్తుంది. లేని పక్షంలో మనకి అంత గజిబిజి గందరగోళం, ఏమీ అర్థం కాదు, బుర్ర పోటొచ్చేస్తుంది. అని ఏదో ఏగ వాయించినట్టు సౌండ్ వస్తుంది తప్ప మనకేం అర్థం కాదు. క్లమ్జీ 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 క్లమ్జీ. ఆ క్లమ్జీ అంటే ఏంటంటే బయట స్టేషన్స్ నుంచి వస్తున్న అవన్నీ సిగ్నల్స్ ఒకదానితో ఒకటి కొట్టుకుంటూ ఉంటాయి. అర్థమవుతుంది మీకు? ఇది ఎప్పుడైతే ట్యూన్ చేస్తామో దీనికి కావాల్సిన దీంట్లోకి ఎంటర్ అయిపోతుంది. మన చెవులకి ఇంపైన ఆ యొక్క సౌండ్ మనం ఏదైతే విందాం అనుకున్నా, అది న్యూసా లేకపోతే ఏంటైతే విందాం అనుకున్నామో మనకి వినపడుతుంది. లేదనుకోండి అంత క్లమ్జీగా ఉంటుంది. అలాగే దేవుడు పరలోకము నుండి పంపుతున్న సందేశాన్ని మనం వినాలి. ఎవరి ద్వారా మాట్లాడిస్తున్నాడు, ఎవరి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడు పరలోకానికి ట్యూన్ అయి ఉండాలి, పరలోకానికి ట్యూన్ అయి ఉండాలి, ప్రభువుకి ట్యూన్ అయి ఉండాలి. ఏమండి, రేడియోకి అయితే ట్యూన్ చేసుకోవడానికి ఉంది, కానీ మనకి ట్యూన్ చేసుకోవడానికి ఏముందండి? ఉంది మన ఆత్మ. మన ఆత్మ ఎప్పుడు పరలోకానికి ట్యూన్ చేసుకునే విధంగా దేవుడు ఇచ్చాడు మనకి. ఆయన ఆత్మ మనలో పెట్టాడు, ఆయన ఆత్మ ద్వారా మన ఆత్మను జీవింపజేశాడు. మన ఆత్మ ఆయన ఆత్మ ద్వారా పరలోకానికి కనెక్ట్ చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను ఎలా చెబుతాను, ఒక తల్లి గర్భములో బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఎలాగైతే ఆ ప్రేగు ఆ తల్లికి కనెక్ట్ చేసి ఉంటుందో, తల్లి తిన్న ఆహారం ఆ బిడ్డకి ఆహార రూపంలో వెళుతుందో, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరలోకానికి మనం ఏం కలిపాడంటే పరలోకపు తండ్రి ఆయన పేగు బంధము, పరలోకపు బంధము, పరిశుద్ధాత్మ బంధాన్ని కలిపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు ఆ సంకేతాలు ఆ పరిస్థితులన్నీ మనకు తెలుస్తాయి. కానీ వినగలిగే చెవులుంటేనే తెలుస్తాయి, వినగలిగే చెవులుంటే మనకు అర్థమవుతాయి. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. గమనించండి బిడ్డలారా, ఇక్కడ యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు. ఈ మాటలు ఎవరు చెబుతున్నారండి? యెరికో దేశంలో ఉన్న ఆ గోడ మీద ఉన్న ఒక వేశ్య చెబుతూ ఉన్నది. అంటే ఆ దేశానికి ఆమెకి ఒక రకంగా సంబంధం లేదు. ఆ దేశపు రాలు అయినప్పటికీ కూడా, ఆ దేశస్తురాలు అయినప్పటికీ కూడా ఆమె ఎటువంటిదయ్యా అంటే డబ్బు కోసం ఆ వృత్తి చేసుకుంటూ ఆమె బ్రతుకుతూ ఉన్నది. వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వస్తారు, డబ్బులు ఇస్తారు, వాళ్ళు పని చూసుకుని వెళ్ళిపోతారేమో కానీ ఆమెను పట్టించుకునేవాడు లేడు, ఆమెను పట్టించుకునే దిక్కు లేదు. ఆమె ఆ కుటుంబం బిక్కుబిక్కుమంట వచ్చిన డబ్బులతో బతుకుతూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఆ వ్యక్తిని వాడుకుని వీళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? అంటే యెరికో దృష్టిలో ఆ వేశ్య రాహాబు పనికిరానిది. కొన్నిసార్లు మనం పనికిరారు అనుకుంటాం కదా, వాళ్ళ ద్వారా మనతో దేవుడు మాట్లాడతాడు. అన్ని చూడాలి, అన్ని ఆలోచించాలి, అన్ని గమనించాలి. అందుకే ఆత్మ సంబంధమైన విషయములను వివేచించండి అన్నాడు పౌలు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 10వ వచనము, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు, సీహోనును ఓగును మీరేం చేశారో అదంతా మేము విన్నాము, వారిని ఎలా నిర్మూలన చేశారో అదంతా మేము విన్నాము అని చెప్పి రాహాబు చెప్పింది. ఇప్పుడు మన ప్రసంగం మొదలవుతుంది, శ్రద్ధగా వినండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. జాగ్రత్తగా వినండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. గుర్తుపెట్టుకోండి, ఆ పెద్ద గోడ చూసి, ఆ ప్రాకారము చూసి ఇజ్రాయేలు ప్రజలు ముందు భయపడుతున్నారు. ఎలా దాటాలరా బాబు అని ఆలోచన చేస్తున్నారు. అది ఎలా దాటాలరా బాబు, ఎంత పెద్దగా ఉంది అంటారా బాబు, ఎంత ఎత్తుగా ఉంది, ఎంత లావుగా ఉంది, ఇది ఎలా కూలగొట్టాలరా బాబు. ఇప్పుడు ఇన్ని లక్షల మంది వెళ్ళి ఆ గడ్డపారలు అవన్నీ చేసి ఎన్ని కొడతా ఉన్నా సరే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఎన్ని నెలలు పడుతుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇంత పరిస్థితి దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు. జాగ్రత్తగా, దేవుడు ఇక్కడ తీసుకుని వచ్చాడు. దేవుడు సింపుల్ గా ఆ యెరికో కోటని, ఆ యెరికో గోడలు బద్దలు కొట్టేయచ్చు కదా. నా మాట అర్థమైందా మీకు? ఆ గోడలు బద్దలు కొట్టేయచ్చు కదా. ఇప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడా లేదా? ఇక్కడ చదివాం కదా, పైన ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అయింది కదా. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు వచ్చిన వెంటనే ఆ గోడ 2 చీలికలైపోయి ఆ గోడ అటు ఈ గోడ ఇటు పడిపోవచ్చు కదా. అంటే అన్ని సమస్యలకు ఒకటే సొల్యూషన్ కాదు. అన్ని పరిస్థితులకు దేవుడు ఒకటే అప్లై చేయడు, అప్లికేషన్లు మారుస్తూ ఉంటాడు. మనమైనా సరే, ఉదాహరణకి
దగ్గర ఏమన్నా ఇక్కడ పక్కన ఏమన్నా షాప్కి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాం? దగ్గరే కూడా నడిచి వెళ్తాం. బొచ్చు ఎదరనుకోండి, సైకిల్ ఉంటే పక్క దేశం వెళ్ళాలంటే సైకిల్ వేసుకెళ్తామా? కొన్నిసార్లు ఆ ఏరోప్లేనో లేకపోతే ఆ ట్రైనో ఏదో ఒకటి ఎక్కాల్సి వస్తుంది. అంతే కదా, వెహికల్స్ మారినాయి కదా. అంతేగాని బాబు నాకు సైకిల్ ఉంది, ఎక్కడికి డబ్బులు అయిపోతాయని చెప్పి సైకిల్ తొక్కడం వల్ల ఎన్ని సంవత్సరాలు వెళ్తాను? నీకు అవ్వాల్సిన పని జరుగుతుందా? పని జరగదు. అలాగే మనం పరిస్థితికి తగినట్లు మన యొక్క వాహనాలు మారుస్తూ ఉన్నాం. అలాగే దేవుడు కూడా పరిస్థితులకు తగినట్లుగా మన జీవితంలో ఆయన అనుమతించిన దానికి తగినట్లుగా ఆయన సమాధానాలు పంపుతాడు, జవాబులు పంపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రణాళికలు వేరుగా ఉంటాయి, వాటిని మనం గుర్తించాలి. అన్ని ప్రణాళికలు ఒకటి కాదు, అన్ని ప్రణాళికలు ఒకటి కాదు. ఆయన ప్రణాళికలు పరిస్థితికి తగినట్లుగా దేవుడు మారుస్తూ ఉంటాడు. అవి మనం గుర్తించాలి. ఇక్కడ స్త్రీ అంటుంది, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి, ఇంకా మా వల్ల అవ్వదు, ఇంక ఎరుకు అయిపోయింది, ఈ పరిస్థితి అయిపోయిందని మాకు అర్థమైపోయింది. ఇంక మీరు మమ్మల్ని జయించేస్తారు, మీరు మమ్మల్ని ఓడించేస్తారు అంటే సమస్య భయపడుతుంది దేవుని బిడ్డలను చూసి. సమస్య దేవుని బిడ్డలను చూసి భయపడుతుంది. కానీ దేవుని బిడ్డలు ఎలా దాటాలరా బాబు అని వీళ్ళు భయపడుతున్నారు. ఇది ఎలా ముందుకెళ్ళాలి, ఎలా జరుగుతుంది, ఇది ఎలాగూ జరుగును అని మరీ అంది కదా లోకసువార్తలోని. బిడ్డ పుడతాడమ్మా అంటే ఎలాగూ జరుగును, జకర్యా అన్నారు కదా ఇది ఎలాగూ జరుగును, మేము ముసలోళ్ళం అయిపోయాం కదా. అలాగే ఆ ఇజ్రాయేలు ప్రజలు కూడా ఇది ఎలాగ జరుగుతుంది అని వాళ్ళు కంగారు పడిపోతూ ఉన్నారు. అయితే దేవుడు ఆ రాహాబు ద్వారా వీళ్ళతో మాట్లాడించాడు. ఎలాగ జరుగుతుందంటే దేవుడు ఇంటర్ఫీర్ అయ్యాడు అందులోకి, దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు అందులోకి. సమస్య మిమ్మల్ని చూసి భయపడేలాగా దేవుడు చేసేసాడు ఆల్రెడీ. వారి గుండె కరిగిపోతుందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి దగ్గరగా. మన జీవితంలో కూడా మనకు ఎదురవుతున్న సమస్యలు కూడా వాటి గుండె కరిగిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే అది చూడము, అది పట్టించుకోము. మనమే ఆ సమస్య ఎదురుగా నిలబడి ఆ సమస్య దగ్గర కూలబడిపోయి ఆ సమస్య దగ్గర మంచం వేసుకుని పడుకుని దుప్పటి కప్పేసుకుని కుంగిపోయి కుళ్ళిపోయి ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి హృదయ వేదన, ఏడుపు, దుఃఖము, పాత పాటలు ఏమైనా ఉంటాయి పెట్టేసుకుని ఇనేసి ఏడ్చేసి దేవుడు అంటాడు అవతల సమస్య ఏడుతుందిరని చెప్తున్నాడు. ఆ పరిస్థితి ఏడుతుందిరా మిమ్మల్ని చూసి. మీరెందుకు కంగారు పడతారు? పరిస్థితి గుండె కరిగింది, అది బేజారైపోయింది, అది భయపడిపోతుంది. అది మీరు చూడాల్సింది పోయి మీరెందుకు భయపడతారు? దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు జయమునిచ్చే దేవుడు, అది మనం పట్టుకోవాలి. మనం ఆరాధించే దేవుడు జయమునిచ్చే దేవుడు. ఆయన జయించినవాడు. ఎవరైనా జయించినవాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము చివరి వచనంలో రాసి ఉంటది కదా. యోహాను సువార్త 16వ అధ్యాయము చివరి వచనములో అద్భుతమైన మాట దేవుడు అక్కడ పలుకుతూ ఉంటాడు. చూడండి, యేసు ప్రభు 33వ వచనము, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను, నేను జయించిన వాడిని. మీరు ధైర్యంగా ఉండండి. అక్కడ పరిస్థితి మిమ్మల్ని చూసి కంగారు పడుతుంది, అది మీరు చూడండి అని చెప్తున్నాడు దేవుడు. అక్కడ పరిస్థితి భయపడుతుంది, అది కఠినమైన పరిస్థితిగా మీకు కనిపించవచ్చు, కానీ దేవుడికి అది కఠినమైన పరిస్థితి కాదు. దేవుడికి అది కఠినమైన పరిస్థితి కాదు. అది మీకు అనిపించొచ్చేమో కఠినముగా, కష్టముగా, నష్టముగా, ఇబ్బందిగా, కానీ దేవుడికి అది కఠినమైనది కాదు. దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ పరిస్థితి అంతా చిన్నబోయింది, గుండె కరిగిపోతుంది, భయపడిపోతుంది. నువ్వేం చేయాలంటే దాన్ని చూడాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏడుతున్నావు, బాధపడుతున్నావు, ఎలా వెళ్ళేదిరా బాబు అనుకుంటున్నావు. ఇక్కడ చూడండి, గుండెలు కరిగిపోయిను. నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ దేవుడు ఆకాశమందు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు కరెక్టే, అక్కడ మాత్రమే కాదు భూమి యందును దేవుడే. భూమి యందును దేవుడే, ఆకాశంలో మాత్రమే కాదు భూమి మీద కూడా ఆయన దేవుడు. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను, ఈ మాట పట్టుకోండి, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమో ఉండదు. ధైర్యం ఉండదు.
అంటే మీ ఎదుట వచ్చేవారికి, అది వ్యక్తులైనా మనుషులైనా పరిస్థితులైనా, వాటికి ధైర్యం ఉండదు. వాటికి ధైర్యం ఉండదు. శ్రద్ధగా దేవుని మాటలు వింటానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరూ నా వైపు చూడండి. మన ముందు ఉంటున్న పరిస్థితులకు ధైర్యం ఉండదు. మనం ఏముండాలి? ధైర్యముగా ఉండాలి. మన ముందు ఆ పరిస్థితి ఓడిపోయింది, మన ముందు ఆ పరిస్థితి వీగిపోయింది, మన ముందు ఆ పరిస్థితి పక్కకి వెళ్ళిపోయింది అని మనం విశ్వసించాలి, నమ్మాలి, అంగీకరించాలి, అర్థము చేసుకోవాలి. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాలి, అది వీగిపోయిందని మనం ఆలోచన చేయాలి. అది ఏ సమస్య అయినా కావచ్చు, అది ఏ సమస్య అయినా, ఎటువంటి పరిస్థితి అయినా కావచ్చు, ఎటువంటిదైనా కావచ్చు, అది మన ముందు ఆగిపోయింది. దాని గుండెలు ఏమైనాయి అంట చెప్పాలి. గుండెలు ఏమైనాయి? కరిగిపోయాయి. భయము పుట్టుతుంది పరిస్థితులకి. మీరు అనుకోవచ్చు, ఏమంటే పాస్టర్ గారు పరిస్థితులకు భయం పుట్టడం ఏంటండి? పరిస్థితులకి ఏం జీవం ఉండదు కదా. మనమైతే మనుషులు, మనకు ప్రాణం ఉంటుంది, వాటికి జీవం ఉండదు కదా, వాటికి ప్రాణం ఉండదు కదా. మీకు విషయం చెప్పమంటారా? మనకు ప్రాణం ఉంది, జీవం ఉంది. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం. పరిస్థితులకు ప్రాణం లేదు, జీవం లేదని మనం అనుకుంటున్నాము. ఆ పరిస్థితులు అనుమతించబడ్డాయి. అవి ప్రాణము లేనివిగా, జీవము లేనివిగా మనకు కనిపించవచ్చు, కానీ వాటి వెనక క్రియ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ మాట అర్థమైందా? అవి అపవాది కావచ్చు, దురాత్మలు కావచ్చు, చీకటి శక్తులు కావచ్చు, లేకపోతే మనుషులు కావచ్చు. ఏదేమైనప్పటికీ అవి, ఆ పరిస్థితులన్నీ కూడా మన ముందు భయపడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. సముద్రానికి ప్రాణం ఉంటుందా? సముద్రానికి ప్రాణం ఉంటుందండి? సముద్రానికి ప్రాణం ఉంటుందా? అందులో మన మాట లేదని అంటామ్మా. మరి సముద్రం కర్రెచ్చి మోసే కొట్టగానే ఎందుకు తప్పుకుంది? ఇది మనిషిని కొట్టినట్టు కొట్టాడు. వెళ్ళి ఏం చేశాడు? మనిషిని కొట్టినాడు. దేవుడు అన్నాడు, మోసే నీ చేతులు ఏముందిరా, కర్ర దేలు కొట్టే అన్నాడు. కొట్టేనా? సరే అది కొట్టేస్తాను. కొట్టేసాడు. అయిపోయింది. 2 పాయలు అయిపోయింది. ఎర్ర సముద్రం. ఏదో బకెట్లో నీళ్ళు తప్పుకున్నాడు. బకెట్లో నీళ్ళు కూడా తప్పుకో మనం కొడితే. అలా తప్పుకున్నది. అలా తప్పుకుని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. లక్షల మంది ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మరి నీళ్లు, సముద్రము దేవుని మాటకు స్పందించాయి. అర్థమైందా మీకు? మనం అనుకుంటాం జీవము లేదు, మనం అనుకుంటాం ప్రాణము లేదు. అవేంటి గుండె కరిగిపోవటం ఏంటి? అవేంటి భయపడటం ఏంటి? అవి ఎందుకు భయపడుతున్నాయంటే జీవము కలిగిన వాడిని చూసి. దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనక. ఎందుకంటే ఆమె ఏం చేసిందయ్యా అంటే ఉపకారం చేసింది. వారు చచ్చిపోకుండా దాచిపెట్టింది. శ్రద్ధగా వినండి. వారు చచ్చిపోకుండా ఏం చేసింది? దాచిపెట్టింది. ఇప్పుడు ఆ ఎరుకో నుంచి వచ్చిన మనుషులకి సమయానికి వచ్చారు. మీరు రండి ఇంకా పైన ఉన్నారు, మిద్ది మీద ఉన్నారు, వెళ్ళండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వారు అరెస్ట్ చేయండి అని చెప్పిందా? దాచిపెట్టింది. ఆ వచ్చిన వారు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. ఆ వచ్చిన వారు ఎవరు? దేవుని బిడ్డలు. ఆ వచ్చిన వారు ఎవరు? యెహోషువ పంపితే వచ్చారు. ఆ వచ్చిన వారు ఎవరు? దేవుని సేవకులు. అర్థమైందా మీకు? దేవుని పని నిమిత్తం వచ్చారు వాళ్ళు. అంటే దేవుని సేవకులకు ఆ రాహాబు ఏం చేసిందంటే ఆశ్రయం ఇచ్చింది. దైవ సేవకులను దాచిపెట్టింది. మనం కొన్నిసార్లనే కాదు, చెప్పాలంటే ప్రతిసారి కూడా దైవ సేవకులకు ఆశ్రయం ఇవ్వాలి. కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఎవరి సేవకులు? దేవుని సేవకులు కాబట్టి. వాళ్ళు మామూలు మనుషులు అయినప్పటికీ వాళ్ళు దేవుని సేవకులు, దేవుని పేరట వచ్చారు కాబట్టి. అందుకు వాళ్ళకి ఏం చేయాలంటే ఆశ్రయం ఇవ్వాలి. కొన్నిసార్లు వారికి తోడుగా నిలబడాలి. లేకపోతే వారి పరిస్థితుల్లో వారు నలిగిపోతున్నారేమో, వారు ఇబ్బంది పడుతున్నారేమో. ఆ ఇద్దరు వ్యక్తులను, ఆ ఎరుకో మనుషులు వచ్చారు కదా, వాళ్ళు చంపేస్తే పరిస్థితి ఏంటి? యెహోషువకి వార్త ఎవరు పట్టుకెళ్తారు? అర్థమైందా? అంటే ఇక్కడ దేవుని పని నిలిచిపోతుంది. చచ్చిపోతే వాళ్ళు
ఆగిపోతుంది. అందుకు దైవ జనులకు ఏం చేయాలయ్యా అంటే మనకున్న దాంట్లోనే ఒక ఇల్లు కట్టేమని లేకపోతే ఏదో చేయమని కాదు, మనకున్న దాంట్లోనే వాళ్ళని మనం ప్రోత్సహించాలి, వాళ్ళకి మనం ఆశ్రయం ఇవ్వాలి, వారికి మనం తోడుగా నిలబడాలి. కొన్నిసార్లు అదేంటంటే దైవ సేవకులు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి కదా, వారికి మనం తోడుగా నిలబడటం ఏంటి? అవునా? అపోస్తలుడైన పౌలు నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు. అపోస్తలుడైన పౌలు ఎంత ప్రార్థనా వీరుడో తెలుసా మీకు? అటువంటి ప్రార్థనా వీరుడే ప్రార్థనా సహకారాన్ని ఎందుకు అడిగాడు? ఎందుకంటే సంఘము సేవకుడు కలిసి ఉండాలి. అదేనా మీకు? కలిసి ముందుకెళ్ళాలి. సంఘము సేవకులు కలిసి ముందుకెళ్ళాలి. మోషే ఇజ్రాయేల్ ప్రజలు కలిసి ముందుకెళ్ళాలి. మోషే ఒక్కడే లింగలింగం అంటూ ఉప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, వెనకాల ప్రజలు రాలేదనుకోండి, ఉపయోగం ఉందా? లేదు. సరే, ప్రజలు ఉన్నారు కానీ మోషే లేకపోతే ఉపయోగం ఉందా? అంటే సేవకుడికి ప్రజలు, విశ్వాసులు, దేవుని బిడ్డలు, అలాగే దేవుని బిడ్డలకి సేవకుడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం దేవుని బంధం. దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆ మనుషులను దాచిపెట్టింది, మనుషులకు ఆశ్రయం ఇచ్చింది, మనుషులను కాపాడింది. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? బాధాకరమైన విషయం, వాళ్ళ దాకా వచ్చేసరికి సేవకుని నిరకాటంలో పెట్టాలని చూస్తారు. వాళ్ళ దాకా వచ్చేటప్పటికి సేవకులని ఇరకాటంలో పెట్టాలని చూస్తారు. రాహాబు అనే వేషం ఉంది కదా, వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు నిజము చెప్పకపోతే నేను ఇప్పుడే చంపేస్తాం అని అన్నారనుకో, అప్పుడు కూడా చెప్పకపోదునేమో. ఎందుకంటే ఆమెకు దేవుడి గురించి అర్థమైంది. ఆ పై వచనాలు చదివాను కదా, దేవుడి గురించి అర్థమైంది. కానీ ఆమె ప్రాణమునకు తెగించి మరీ వచ్చిన వాళ్ళు ఎవరో బచ్చగాలు కాదు, రాజు దగ్గర నుంచి వచ్చారు. రాజు ఏం చెబితే అదే శాసనం. రాజ్యములో రాజు ఏం చెబితే అదే శాసనం. ఇప్పుడు ఆ వచ్చిన వారు సింపుల్గా వాళ్ళని చంపేయచ్చు, కానీ అలా చేయలేదు. ఆమె మాట నమ్మి వెళ్ళిపోయారు. మీకు అర్థమవుతుందా? ఆమెను దేవుడు అక్కడ వాడుకుని ఏం చేశాడు? వాళ్ళని బ్రతికించాడు. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో మనము దైవ సేవకులకు ఆశ్రయం ఇవ్వాలి. కొన్నిసార్లు కూడు గొడ్డ ఇచ్చే పరిస్థితిలో కూడా మనం వెళ్ళాలి. అది ఎవరికి చేస్తున్నట్టు అంటే దేవునికి చేస్తున్నట్టు లెక్క. దేవునికి దగ్గరగా స్తోత్రం చేద్దాం. అలాగే కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులు వస్తాయి. ఈ విషయాలు ఇప్పుడు అవసరం కాబట్టి 2-3 మాటలు చెప్పేస్తారు. సేవకులని మనం ప్రోత్సహించాలి. సేవకులు ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఎటు పోతే పోయేలే అని ఊరుకోవడం కాదు. అవసరమైతే తిన్నాడా సేవకుడు. ఎందుకంటే కొన్నిసార్లు సేవలో ఉన్నప్పుడు తినడానికి కూడా ఉండదు. కొన్నిసార్లు కఠినమైన సేవ, ఇబ్బందికరమైన సేవ. కొన్నిసార్లు కొంతమంది నాకు తెలిసిన సేవకులు మంచినీళ్ళు తాగే వాళ్ళు పొట్ట నింపుకునేవారు, తినడానికి తిండి లేక. అర్థమైందా మీకు? సేవకులు మనం ఏం చేయాలి? బలపరచాలి. ఎలాగా? బలంగా ఉండని చెప్పా? నువ్వు బలంగా ఉండి చెప్తే బలం వచ్చేస్తుందా? కాదు. మనకున్న దాంట్లోనే తప్పేం కాదు. ఇక అదే చెప్పాను, సేవకుడు విశ్వాసులు వారు అటాచ్ అయి ఉండాలి. సేవకుడి పని సేవకుడిది, విశ్వాసుల పని విశ్వాసులది కాదు. ఇది ఒక కుటుంబం. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. మన తండ్రి పరలోకమందున్నాడు. క్రైస్తవులైన మనందరము కూడా ఒక కుటుంబం. ఇది ఒక కుటుంబం. ఇక్కడ ఇవి వెళ్ళిన ఈ యొక్క దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు ఆమె ఆశ్రయం ఇచ్చింది, ఆమె తోడుగా నిలబడింది. ఓకే, ఒకవేళ తేడా వస్తే నన్ను చంపేస్తారేమో, అయినా పర్వాలేదు, నేను అబద్ధం చెప్తాను, పర్లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పింది. వాళ్ళు నమ్మి వెళ్ళిపోయారు. నమ్మి వెళ్ళకపోతే ఈమె చంపేస్తారు. నమ్మి వెళ్ళకపోతే ఈమెతో ఉన్న కుటుంబాన్ని చంపేస్తారు. అయినా సరే ఆమె ఏం చేసిందంటే తెగించి నిలబడింది. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు సేవకుల కొరకు మనం నిలబడాలి. అవసరమైతే మన ప్రాణాలు పోతాయని అయినప్పటికీ కూడా నిలబడాలి. అదేనా మీకు? ఎక్కడ చేస్తారండి, ఎవరు చేస్తారండి? చేస్తారు. చేసిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలోనే ఉన్నారండి. ఇప్పుడు వెళ్ళే కాదు, ఒబజ్యా అని ఒక అతను మనకు కనపడతాడు. ఒబజ్యా ఏం చేస్తాడంటే ఆహాబు దగ్గర ఉంటాడు. అతడు ఇంచుమించు 50 మంది ప్రవక్తలను దాచాడు. ఎందుకంటే ఆహాబు భార్య యెజబేలు బయలుదేవత ఆరాధికురాలు. ఆమె యెహోవాను తిరస్కరించింది. ఆ ఇజ్రాయేలు దేశం అంతా బయలుదేవతా విగ్రహాలతో నింపేసింది. ఇప్పుడు యెహోవాయే దేవుడని నిరూపించడానికి ఏలియా నిలబడ్డాడు. ఏలియా మాత్రమే కాకుండా ఇంచుమించు 50 ప్రవక్తలను ఒబజ్యా ఏం చేశాడు అనుకున్నారు? గుహలలో దాచిపెట్టాడంట.
అర్థమైందా మీకు? దాచిపెట్టాడంట. ఇక్కడ ఈమె కూడా ఏం చేసింది? దాచిపెట్టింది. ఆ మాట గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, దాచిపెట్టింది. అలాగే ఆ ఒబజ్యా ఏం చేశాడంటే దాచిపెట్టాడు. ఒబజ్యాకు తెలుసు, నేను దొరికితే ఆహాబు నన్ను చంపేస్తాడు, యెజెబెల్ నన్ను చంపేస్తాడు అని తెలుసు ఒబజ్యాకు. కానీ దేవుని పని భూమి మీద జరగటం ఇంపార్టెంట్, దేవుని చిత్తము జరగటం ఇంపార్టెంట్, దేవుని పని ఆగకూడదు, దేవుని చిత్తము జరగాలి. ఇప్పుడు ఆ యెజెబెల్ ఏం చేసిందంటే యెహోవా ప్రవక్తలను కొంతమందికి చంపించేసింది. ఇప్పుడు 50 మంది కూడా చచ్చిపోతే అందరూ ఖాళీ అయిపోతారు అని చెప్పి దేవుని ప్రజలు, దేవుని సేవకులు నాశనం అయిపోకూడదు. దేవుని సేవకులు నాశనం అయితే దేవుని పని నాశనం అయిపోయినట్టే. దేవుని పని జరగాలంటే దేవుని సేవకులు ఉండాలి, దేవుని సేవకులు ఉండాలంటే వాళ్ళని బ్రతికించాలి అని ఒబజ్యా ఏం చేశాడంటే అవసరమైతే తన ప్రాణాన్ని ఒడ్డి వాళ్ళకి ఆహారం పెట్టాడు, కాపాడాడు, దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం చివరి దినాల్లోకి వచ్చి ఉన్నాం కనుక ఈ చివరి దినాల్లో సేవకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కనుక సేవకుల విషయంలో మనం చొరవ తీసుకోవటం అది మనకే మేలు. అర్థమైందా మీకు? కొన్నిసార్లు దేవుడు ఆ పరిస్థితులు అనుమతించినప్పుడు సేవకులను మనం కాపాడాలి, దాచిపెట్టాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. గమనించండి, ఇక్కడ ఈమె ఏం చేసిందంటే దాచిపెట్టింది. అందుకు ఉపకారము చేసి తిని, నేను మీకు ఉపకారము చేసి తిని గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నన్ను కాపాడండి, నా కుటుంబాన్ని కాపాడండి. గుర్తుపెట్టుకోండి, దైవ సేవకులకు మనం చేస్తే చూడండి, అది మనకే కాదు మన కుటుంబానికి కూడా దీవెనే, మన కుటుంబానికి కూడా రక్షణే, మన కుటుంబానికి కూడా దేవుని ఆశీర్వాదములు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీతో ఆగిపోదు. ఏం చేస్తాడో తెలుసా? దేవుడు వీళ్ళకి చేశారు, ఓకే, వీళ్ళు నా సేవకులు, ఓకే, ఆ దీవెన కుటుంబము గుండా వెళ్ళటానికి ఆయన అట్టి కృపను గ్రహిస్తాడు. దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మర్చిపోడండి, దేవుడు మర్చిపోడు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే సహాయం చేశారో ఆ వ్యక్తితో ఆపేడు, కానీ ఆ కుటుంబానికి అది తీసుకుని వెళతాడు. ఆ దీవెన, ఆ రక్షణ. అర్థమైందా మీకు? ఒక వ్యక్తితో ఆగిపోదు, ఆ వ్యక్తి గుండా ఆ కుటుంబానికి అది వెళ్తుంది. అందుకు మనము దైవ సేవకుల విషయంలో, దేవుని సేవ విషయంలో మనము ప్రోత్సాహకరంగా ఆ సేవకు సహకారంగా మనం ఉన్నప్పుడు, సేవకులకు సహకారంగా ఉన్నప్పుడు ఆ దీవెన మనకు ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా అని మనం అడగటం మంచిదే. ఆ ఒకటి మాత్రమే కాదు, ఆయన దీవించటం అనేది కొన్ని విధానాల్లో కూడా దేవుడు పెట్టాడు. అర్థమవుతుందా మీకు? కొన్ని విధానాల్లో దేవుడు పెట్టాడు. ఆ విధానంలో ఈ విధానం ఒకటి. ఏ విధానం అంటే దైవ సేవకులకు చేసింది దేవుడు ఊరికే విడిచిపెట్టేయడు. దైవ సేవకులకు పెట్టింది, దైవ సేవకులకు చేసింది అది దేవుడు చూచి ఆ వ్యక్తిని ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆ కుటుంబాన్ని దీవెనగా మారుస్తాడు. అదేనా మీకు? ఎందుకంటే మనం ఎవరిని ప్రోత్సహిస్తున్నామంటే సేవకులను మాత్రమే కాదు, దేవుని సేవను ప్రోత్సహిస్తున్నాం. దేవుని సేవను మనం ముందుకు కొనసాగటానికి మన వంతుగా సహకరిస్తున్నాం. మళ్ళీ సహకరించడం అంటే డబ్బు అని అలా అనుకోవద్దు. డబ్బు ఉందేమో అది వేరే విషయం, అది ఏదైనా కావచ్చు. నా మాట అర్థమైందా మీకు? వెంటనే సహకారం అనగానే అందరూ డబ్బు దగ్గరికి వెళ్ళిపోతారు. డబ్బు అనేది సెకండరీ. అది మాట సాయం కావచ్చు, అవసరమైతే దాచిపెట్టడం కావచ్చు, కాపాడడం కావచ్చు, అది ఒకవేళ ఎక్కడికైనా తీసుకుని వెళ్ళటం కావచ్చు, ఎక్కడైనా తీసుకురావటం కావచ్చు, ఏదైనా కావచ్చు. సహాయం అనగానే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు, అది సెకండరీ. అది దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళనిచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఇక్కడ చూడండి, ఈ లిస్టు చూడండి ఒకసారి. నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, వాళ్ళకి కలిగి ఉన్న వారందరూ చావకుండా. ఇప్పుడు దాచిపెట్టింది రాహాబు ఒకతేనా? మొత్తం వీళ్ళందరూ దాచిపెట్టారా? రాహాబు ఒకతే దాచిపెట్టి, అంటే రాహాబు ఒకతే దాచిపెడితే వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు,
వీళ్ళందరూ కాపాడబడ్డారా లేదా? చూసారా మీరు? అంటే చేసింది ఒక చిన్న పని. కొంతమంది అంటారు, అది కూడా చెప్తాను, రాహాబు అబద్ధం చెప్పింది కదండి, అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు కదా. అవును, అబద్ధం చెప్పడం కరెక్ట్గా తప్పే. అయితే ఈ విషయంలో కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈమె నిజాయితీ పుర్రాలా వెళ్ళిపోయి ఎక్కడే ఉన్నారు, నేను నిజం చెప్పేశానంటే ఏం జరుగుతుంది? అంత సంపాదన పడేస్తారు. అర్థమైందా మీకు? అక్కడ దేవుని పని జరుగుతుందా? ఆగిపోతుంది. ఇప్పుడు ఈమె అబద్ధం చెప్పింది అంటే కొన్నిసార్లు, అన్నిసార్లు కాదండి, ఇది వేరేగా తీసుకోవద్దు మీరు. అబద్ధము చెప్పటము పాపము, తప్పు. అయితే కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అది మనకి వివేచన ఉండాలి ముందు. వివేచన లేకుండా అబద్ధం ఆడొచ్చు అని చెప్పారు పాస్టర్ గారు అని చెప్పి ఆ పాస్టర్ గారికి అబద్ధం చెప్పొద్దు. అర్థమైందా మీరు? పాస్టర్ గారికి అబద్ధం చెప్పొద్దు, ఎక్కడ అబద్ధం చెప్పొద్దు. కానీ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అది దేవునికి సంబంధించిన విషయాల్లో, దేవుని పనికి సంబంధించిన విషయాల్లో ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఆ సమయంలో ఒకవేళ తప్పు చెప్పినా దేవుడు ఏమంటాడంటే పర్లేదంటాడు. అంటే అబద్ధం చెప్పొచ్చా? చెప్పకూడదు. అదే చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో మీకు ఉదాహరణకి బాప్తిసం పొందితేనే రక్షణ, తెలుసు కదా మీకు. మరి సిలువ మీద దొంగ బాప్తిసం పొందాడా? పొందలేదు. ఎగ్జంప్షన్ ఉంటుంది. కొంతమంది చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, ఇంకో నిమిషంలో చచ్చిపోతున్నారు అనగా, ప్రభువా నువ్వు దేవుడు అని అర్థమైందయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడిగయ్యా అన్న వెంటనే దేవుడు వాళ్ళు రక్షిస్తాడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమూ త్రోసివేయను అన్నాడు. మరి ఆ టైంలో వాళ్ళు వెళ్ళి బాప్తిసం పొందుతారా? ఎగ్జంప్షన్. కొంతమంది 30 సంవత్సరాలుగా చచ్చిపోతారు కానీ బాప్తిసం పొందరు. అలాంటి వాళ్ళు సింపుల్గా తీసుకుని నరకానికి గెంటేస్తాడు. అదేంటి ప్రభువా సిలువ మీద దొంగను కాపాడేవంటే అతనికి ఎగ్జంప్షన్, అతనికి అది స్థితి తప్పదు కాబట్టి నేను అనుమతించాను. ఇక్కడ నీవు కావాలని ఆగిపోయావు. మొన్న ఒక గృహానికి వెళ్ళాను 2 వారాల క్రితం. ఆ గృహంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఇంచుమించు 20-30 సంవత్సరాలుగా చర్చికి వెళ్తుందంట. రక్షణ పొందలేదంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆ 5గురు ఎంతమంది ఉన్నారంట, వాళ్ళందరూ రక్షణ పొందేశారంట. ఈవిడే రక్షణ పొందలేదంట. ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళందరినీ ఈవిడే ప్రోత్సహించింది భక్తి జీవితంలోకి, విశ్వాస జీవితంలోనికి. కానీ ఈవిడేమైంది? వెనకబడిపోయింది. అర్థమైందా మీకు? అలా కొంతమంది చర్చిలకు వస్తారు వెళ్ళిపోతారు. దేవుడు చేసే దీవెనలు మేలులు పొందుకుంటారు, ఉపకారాలు పొందుకుంటారు. కానీ తిరిగి ప్రభువుని హృదయములో సరి అయిన విధముగా చేర్చుకుని మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందరు కొంతమంది. చాలా బాధాకరం. రక్షణ చాలా అవసరం. అయితే కొన్ని ఎగ్జంప్షన్ కేసెస్ ఉంటాయి. ఈమె అబద్ధము చెప్పటము దేవుడు ఆమోదించాడు. ఆది కాండములో అబ్రహాం ఉంటాడు. ఎవరు? అబ్రహాము ఓ దేశానికి వెళితే ఫిలిస్తీన్ల దేశం అనుకుంటా. ఆ దేశంలో అబ్రహాముతో పాటు ఉన్న సారమ్మని చెల్లి అని చెప్తాడు. ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంటుంది. వాళ్ళు చూస్తే ఆమెను తీసుకుని అతను చంపేస్తారని చెప్పి చెల్లి అని చెప్తాడు. ఇప్పుడు చెల్లి అని చెప్పాడు, అబద్ధమా కాదా? అబద్ధమే. కానీ మీకు విషయం చెప్పనా, ఒక రకంగా నిజం అది. ఎందుకు నిజమో తెలుసా? అబ్రహాముకి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 2 భార్యలు అయితే, ఒక భార్య కొడుకు అబ్రహాం అయితే ఇంకొక భార్య కొడుకు కూతురు సారా, అంటే అతని భార్య. తండ్రి పరంగా చూస్తే చెల్లె. అర్థమైంది మీకు? అంటే అక్కడ ఏం చెప్పాడంటే అబద్ధం చెప్పినట్టు కనపడింది, కానీ అందులో సగం నిజం ఉంది. మళ్ళీ కోర్స్ తర్వాత భార్య అయిపోయింది కదా, మరి భార్య అన్నప్పుడు ఏం చెప్పాలి? భార్యనే చెప్పాలి. కానీ అక్కడ పరిస్థితిని బట్టి ఇంకా తప్పక నోరు తెరిచి చెప్పాడు. దేవుడు దాన్ని అంగీకరించాడు. ఆ తర్వాత అబీమెలెకు రాజు ఏం చేశాడంటే సారమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాం అనుకున్నట్టు తీసుకుని వెళ్ళిపోతే దేవుడు ఏం చేశాడంటే ఆ అబీమెలెకుతో మాట్లాడారే, బాబు నీతో పోటు ఉన్న ఆ స్త్రీ ఎవరనుకున్నావు? ప్రవక్తకి భార్య అవుతుంది, పంపించాను. పిచ్చి ఆశలేదు, నేను సంపవతలాడేస్తానని దేవుడు మాట్లాడితే అప్పుడు ఏం చేశాడు? బాబు నువ్వు వెళ్ళిపోమ్మా బాబు. అబ్రహాముని పిలిచి ఏంట్రా బాబు నువ్వు అలా చేసావు అని చెప్పి అబ్రహాము తిట్టేసి సారమ్మ నుంచి పంపించేశాడు. అబ్రహాం చేత ప్రార్థన చేయించుకుని పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా అన్నిసార్లు కాదు సుమా, కొంతమంది మాట్లాడితే నోరు తెరిస్తే అబద్ధం ఆడతారు. అలా చేయకూడదు, తప్పు. కొన్ని పరిస్థితులు వారికి తగినట్టుగా మార్చుకోవడానికి అబద్ధం ఆడతారు, అది తప్పు. ఆ మాటలు అర్థమవుతున్నాయి మీకు? లాభం కోసం అబద్ధం ఆడతారు, అది తప్పు. ఒకవేళ మీరు ఆడి అబద్ధం, జాగ్రత్తగా వినండి,
దేవుని పనికి సంబంధించినదైతే అది కూడా తప్పనిసరి అయితే దేవుడు అంగీకరిస్తాడు. అబద్ధమాడటము భయంకరమైన నేరం. దేవుడికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కానీ ఈమె ఏం చేసిందంటే వాళ్ళని దాచిపెట్టింది, వారు లేరు అని అబద్ధం చెప్పింది. కానీ అబద్ధాన్ని దేవుడు ఏం చేశాడంటే, పర్లేదు బిడ్డ, నా పని కొరకు, నా చిత్తము కొరకు నువ్వు అబద్ధం ఆడవు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అని అంగీకరించాడు. ఆమె బ్రతికింది, వాళ్ళ నానమ్మ బ్రతికారు, వాళ్ళ అన్నదమ్ములు బ్రతికారు, వాళ్ళ అక్క చెల్లెలు బ్రతికారు, వాళ్ళ బంధువులందరూ బ్రతికారు. ఒక చిన్న మాట కొద్దిగా దాచిపెట్టింది అంతే. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను ముగిస్తాను, గమనించండి బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఆ రాహాబు అనే వేశ్యకు వీళ్ళు ఒక ఆనవాళ్ళు ఇచ్చారు. జాగ్రత్తగా వినండి, వీళ్ళు ఒక ఆనవాళ్ళు ఇచ్చారు. అదంతా చివరి కింద వచ్చిన వాళ్ళు తర్వాత చదువుకుండా ఒక ఆనవాళ్ళు ఇచ్చారు. ఏం ఆనవాళ్ళు ఇచ్చారయ్యా అంటే, ఒక చూడండి 18వ వచనం, నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఎర్ర దారం ఇచ్చారు. ఎర్ర దారం ఏం చేశారంటే ఈ కిటికీ కట్టు. అదే మాకు ఆనవాలు. ఈ ప్రాకారము మీద చాలా ఇల్లులు ఉన్నాయి, కానీ ఈ కిటికీకున్న ఈ ఎర్రని ఈ నూలు ఉంది కదా, ఈ దారం, ఇది చూడంగానే మాకు గుర్తొస్తుంది నువ్వు మాకు ఉపకారం చేసావని. గుర్తొచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే నిన్ను కాపాడుతాం. ఆ తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత ఎరుకో గోడ కూలిపోయింది. ఎరుకో మొత్తం స్మాష్ చేసి పడేశాడు దేవుడు యెహోషువ ద్వారా, ఇశ్రాయేలు ప్రజల ద్వారా. రాహాబు కుటుంబం మాత్రమే బ్రతికింది. ఏమైంది? రాహాబు కుటుంబం మాత్రమే బతికింది. అంటే ఆమె చేసిన ఒక చిన్న పని వాళ్ళ కుటుంబానికి రక్షణ అయిపోయింది. నోవాహుకి దేవుడు ఏం చెప్పండి, ఓడ కట్టమన్నాడు. నోవాహు ఓడ కట్టుకు నోవాహు ఒక్కడే ఎక్కాడా? నవైపు చూడండి అందరూ. నోవాహు ఓడ కట్టుకు నోవాహు ఒక్కడే ఎక్కాడా? నోవాహు కట్టిన ఓడ ద్వారా నోవాహు కుటుంబము రక్షించబడింది. రాహాబు కాపాడిన దానిని బట్టి రాహాబు కుటుంబము రక్షించబడింది. జైల్లో ఉన్నాడు. అపోస్తల కార్యముల పుస్తకం 16వ అధ్యాయం తీయక్కర్లేదు, నా వైపు చూడండి. ఆ జైలు అధికారి చంపేసుకుందాం అనుకున్నాడు, పొడిచి చంపేసుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే భూకంపం వచ్చింది, జైలు పునాదులు కదిలిపోయాయి. జైల్లో ఉన్న పౌలు శీల వాళ్ళ పాటలకి, వాళ్ళ మాటలకి, వాళ్ళ ప్రార్థనలకి అక్కడ అంత కార్యాలు జరిగిపోయిన తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఖైదీలు జైల్లో ఎవరూ లేరు. ఆ జైలు అధికారి అనుకున్నాడు ఇంకా కరెంటు లేదు, ఏమి లేదు. అప్పట్లో కరెంటు లేదు కదా, ఈ లైట్లు దీపాలు అవన్నీ ఆరిపోయినాయి. గాలికి భూకంపం వస్తే సరదాగా రాదు కదా, చిన్నగా వస్తుంది ఏంటండి, పెద్దగా వస్తుంది కదా, పెద్ద గాలి హడావుడి అన్నీ ఉంటది కదా, మొత్తం అన్ని ఆరిపోయినాయి. ఇంకా ఖైదీలు లేరు, పారిపోయారని టెన్షన్ పడిపోయాడు. ఇంకా నన్ను చంపేస్తారా బాబు అధికారులు అని చెప్పి కత్తి తీసుకుని పొడుచుకోబోతుంటే వెంటనే పౌలు ఆ యొక్క జైల్లో నుంచి మాట్లాడుతున్నాడు, ఒక్క ఖైదీ కూడా బయటికి వెళ్ళలేదు, నువ్వు చచ్చిపోకు, నువ్వు చంపుకోకు అని పౌలు చెబితే వెంటనే ఆగాడు. ఆ తర్వాత పౌలు శీల దగ్గరికి వెళ్ళి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడిగితే వాళ్ళంటారు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఏంటంట? నీవు ఒక్కడే కాదు, నీ ఇంటి వారు కూడా రక్షింపబడతారు. అంటే దేవుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తితో పాటు ఆ కుటుంబము మీద కూడా ఆయన దృష్టి ఉంటుంది. ఆ వ్యక్తితో పాటు ఆ కుటుంబం మీద కూడా ఆయన దృష్టి ఉంటుంది. ఆ వ్యక్తిని ఒకరినే పట్టుకుని పోతే పోని కుటుంబం అండవు. ఆ కుటుంబంలో కొన్ని జీవగ్రంథంలో లేకపోతే, జీవగ్రంథం అనే ఒక పుస్తకం ఉంటుంది, ఆ జీవగ్రంథం అనే పుస్తకంలో వారి పేర్లు లేకపోతే వాళ్ళ పరలోకం తీసుకెళ్ళడు. కానీ జీవగ్రంథంలో వారి పేర్లు ఉంటే ఆల్మోస్ట్ ఆ కుటుంబాన్ని అంతటిని ఆయన పరలోకం చేరుస్తాడు. దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. చేతులు చెప్దాం, చేతులు దగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే దేవుడు ప్రణాళిక చూడండి, నా వైపు చూడండి, దేవుడి ప్రణాళిక చూడండి. గుర్తుపెట్టుకోండి, ఆదాములో నుంచి అవ్వ, కుటుంబము. అబ్రహాము అక్కడికి వెళ్ళి నేను చూపించే దేశానికి సారమ్మని తీసుకెళ్ళాడు. కుటుంబము సింగిల్ కాదు, కుటుంబము. అర్థమైందా మీకు? ఇస్సాకు రెబకాను తీసుకుని వెళ్ళాడు, కుటుంబము. యాకోబు కుటుంబాన్ని అంతటినీ తీసుకుని వెళ్ళాడు ఐగుప్తు,
కుటుంబము. 72 మంది వెళ్ళారు అక్కడికి, యోసేపు దగ్గరికి. కుటుంబము. అర్థమవుతుందా? ఆయన కేంద్రీకృతం దేని మీద ఉంది? కుటుంబము. అంటే ఒకళ్ళ ద్వారా ఆ కుటుంబం అంతా సేఫ్ అవ్వాలని దేవుడు చూస్తున్నాడు. ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆ కుటుంబాన్ని గట్టిగా పట్టుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. అయితే ఆ ఒక వ్యక్తి సరిగ్గా ఉండాలి. ఇది సబ్జెక్ట్ ఈ రోజుకి. ఆ ఒక వ్యక్తి ఏం చేయాలి? సరిగ్గా ఉండాలి. ఆ ఒక వ్యక్తి సరిగ్గా ఉంటే కుటుంబం కాపాడబడుతుంది. దేవుడు ఇప్పుడు ఒకటి గుర్చేసి అది కూడా చెప్పి ముగించేస్తాను. ఆ ఒక వ్యక్తి తేడాగా ఉంటే కుటుంబము చచ్చిపోతుంది. అర్థమైందా మీకు? ఆకాను అని ఒకడు ఉన్నాడు. ఎవరు? ఆకాన్. ఆకాన్ ఏం చేశాడంటే అదే ఎరుకో ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు, జాగ్రత్తగా వినండి, ప్రాకారం కూలిపోయింది. వీళ్ళందరూ లోనకి వెళ్ళారు. యెహోషువ అన్నాడు, రే వెళ్ళారంటారా, ఇద్దరు వెళ్ళారంటే వేగులు వారినారా, కుటుంబం ఉందని చెప్పారు కదా, రాహాబు అన్నారు కదా, వెళ్ళాలని తీసుకొచ్చేయండి అని చెప్పారు. యెహోషువ చెబితే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేశారు. ఎర్రని దారం ఉంది కదా, తీసుకొచ్చేసారు, కాపాడేశారు. నెక్స్ట్ అదే సైన్యంలో ఉన్న, ఇజ్రాయెల్ సైన్యంలో ఉన్న ఆకాను అని ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే దేవుని మాటను ధిక్కరించి, దేవుడు ఏం చెప్పాడంటే ఆ ఎరుకో అనేది శపించబడినదిరా బాబు, ఆ శపించబడిన దాంట్లో ఏదైనా ఒక్కటి కూడా మీరు తీసుకోవద్దు అని దేవుడు చెప్పాడు. కానీ ఆకాను ఏం చేశాడంటే జాగ్రత్తగా బంగారుపు కమ్మి, సేనారు వస్త్రము, బాగా విలువైనవి అనుకుంటా, అవన్నీ తీసుకుని వచ్చేసి గుడారం కింద దాచిపెట్టేశాడు. ఇంట్లో దాచిపెట్టేశాడు. గుడారం కింద దాచిపెట్టేశాడు. ఆ తర్వాత వీరు ఎరుకోని జయించిన తర్వాత హాయి మీదకి వెళ్ళారు. హాయి అని ఇంకో దేశం ఉంది అక్కడ. హాయి మీదకి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతం మీదకి వెళ్ళినప్పుడు, హాయి మీదకి వెళ్తే హాయి ప్రజలు వీళ్ళని కొంతమందిని చంపేశారు. అర్థమైందా మీకు? అప్పుడు దేవుడి దగ్గర యెహోషువ ఏడ్చాడు. ప్రభువా, ఎరుకోని మాకు ఇచ్చావు కదయ్యా, హాయిని మాకు ఎందుకు ఇవ్వలేదు నాయన, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అని ఏడిస్తే అప్పుడు దేవుడు మాట్లాడితే దేవుడు ఏమన్నాడంటే, ఒరే నాయనా నేనేం చెప్పాను? ఎరుకోలో ఏమి తీయొద్దని చెప్పాను కదా. నీలో ఆకానని ఒకడున్నాడు, వాడు తీసేశాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అది చదివి ముగించేద్దాం. చూడండి, అదే పుస్తకములో 7వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతన నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు, బాధలోయ. ఇప్పుడు నా వైపు చూడండి. ఆకాను ఒక్కడే తప్పు చేశాడా? అందరూ తప్పు చేశారా? ఆకాను ఒక్కడే చేశాడు. కుటుంబం అంతా దెబ్బైపోయింది. రాళ్లతో కొట్టించేశాడు దేవుడు, అగ్నితో కాల్పించేశాడు దేవుడు. అదేంటండి ప్రేమ కలిగిన దేవుడు? ప్రేమ కలిగిన దేవుడే. ఆ ఆకాను వల్ల చాలామంది చచ్చిపోయారు. మరి వాళ్ళకు నువ్వు సమాధానం చెప్తావా? అంటే మనం చేసే తప్పు మనకే కాదు, చాలా వేరొకరికి కూడా నష్టము చేకూరే ప్రమాదం ఉన్నది. గుర్తుపెట్టుకోండి. మిగిలిన ప్రజలు చేసే తప్పులు ఎలా ఉన్నా పక్కన పెట్టను, కానీ క్రైస్తవులు చేసే తప్పుల వల్ల బయట ప్రజలకు నష్టం, వారి కుటుంబానికి వారికి కూడా నష్టమే. రాహాబు బతికింది, రాహాబు కుటుంబం బతికింది. ఆకాను దెబ్బైపోయాడు, కుటుంబం అంతా చచ్చిపోయిందండి. చాలా బాధాకరం. కోరాహు తప్పు చేశాడు, కోరాహుతో పాటు అందరినీ తీసుకుపోయాడు పాతాళ లోకానికి. అర్థమైందా మీకు? అంటే ఒకళ్ళ ద్వారా దేవుడు రక్షిస్తున్నాడు కుటుంబాన్ని, ఒకళ్ళు చేసిన తప్పుని బట్టి ఆ కుటుంబాన్ని శిక్షిస్తున్నాడు. మనకు రక్షణ కావాలా? శిక్ష కావాలా? మనకు ఆశీర్వాదం కావాలా? శాపం కావాలా? మనకి జీవం కావాలా? మరణం కావాలా? మనకి రక్షణ కావాలా? లేకపోతే శిక్ష కావాలా? మనకి దీవెన కావాలా?
గుర్తుపెట్టుకోండి. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను, సమయం లేదు కానీ ఒక మాట. రాహాబు వేశ్యగా ఉండే ఆమె చేసిన కార్యాన్ని బట్టి, దేవుడి పనికి సహకారాన్ని బట్టి, దేవుని సేవకులను దాచిపెట్టడాన్ని బట్టి, దేవునికి తగినట్టుగా ఎరుకోలో ఉన్న ప్రజలు గుండె చెదిరిపోయింది. మీ దేవుడు మామూలు దేవుడు కాదు బాబు, మీ దేవుడే మా దేవుడు అన్నట్లుగా ఆమె బిహేవ్ చేసింది. అందుకు రాహాబు బతకడం మాత్రమే కాదు, రాహాబు యేసు ప్రభుల వారి వంశావళిలో ఒక స్త్రీగా నిలబడింది. అర్థమైంది మీకు? అంటే రాహాబు నైసోను అనుకుంటే పెళ్లి చేసుకున్నట్టున్నది. ఆ తర్వాత ఆ సంతానంలో నుంచి వచ్చాడు యేసు ప్రభు. అంటే వేశ్య కాస్త విలువైన వ్యక్తిగా మారిపోయింది. వ్యభిచారిని కాస్త దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా మారిపోయింది. మీరు చదువుకున్న మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాహాబ్ అనే పేరు మనకు కనబడుతుంది. రాహాబ్ అనే పేరు మనకి కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. గోడ మీద వేశ్య వృత్తి, గోడ దిగింది, యేసు ప్రభు వంశావళిలో నిలబడింది. అర్థమైందా మీకు? అంటే దేవుడు మనము గనక పాపాన్ని, తప్పుని విడిచిపెట్టేస్తే మనల్ని గొప్ప స్థితిలోకి తీసుకుపోతాడు. ఎక్కడికి? గొప్ప స్థితిలోకి తీసుకుపోతాడు. చివరికి ఒక్క వచనం చూపించి ముగిస్తానే, దేవుడు ఇప్పుడే గుర్చేశాడు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చదవండి ఎవరైనా తీస్తే. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. జాగ్రత్తగా చూడండి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. జాగ్రత్తగా వినండి. నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు వలె. మధ్యాహ్నం ఇప్పుడు బయట చూడండి, టైం 11:30 అయింది. మధ్యాహ్నం ఎండ ఎలా ఉంది? వెలుగు కనబడుతుంది కదా, తేజస్సు కనబడుతుంది కదా. అంతకంటే ప్రకాశిస్తుందంట మన బ్రతుకు. అదేంది మీకు? అంతకంటే తేజస్సుగా ప్రకాశిస్తుందంట. అక్కడ అన్నాడు చీకటి వచ్చింది అనుకోండి, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగానుంటది. చీకటి వచ్చింది, అయ్యి బాబు చీకటి వచ్చేసింది అని అనుకోక్కర్లేదు. ఆ చీకటి ఏం జరుగుతుందంటే అరుణోదయ కాంతిని చూపిస్తుంది. అరుణోదయ కాంతి అంటే సూర్యోదయ కాంతి. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. అందుకు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, చివరిగా అందరూ చూడండి, రాహాబులాగా రక్షణను మనం కోరుకుందాం. రాహాబులాగా మనం ముందుకు కొనసాగుతాం. రాహాబులాగా పాపాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టేద్దాం. మన లోపల ఏమన్నా దుర్మార్గత ఉంటే దాన్ని పక్కన పడేద్దాం. ధనాపేక్ష ఏమన్నా ఉంటే దాన్ని పక్కన పెట్టేద్దాం. లోక సంబంధమైన ఇచ్చలు, కోరికలు ఉంటే దాన్ని పక్కన పడేద్దాం. దుర్మార్గమైన లక్షణాలు ఉంటే వాటన్నిటిని పక్కన పడేద్దాం. మనము మన కుటుంబము రక్షింపబడి ప్రభు కొరకు ఎదురు చూచే కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. ఆయనకు ఉపయోగపడే కుటుంబంలా, ఆయన సేవకులకు ఉపయోగపడే కుటుంబంలా, ఆయన చిత్తము చేసే కుటుంబంలా, ఆయన కొరకు ఎదురు చూసే కుటుంబంలా, ఆయనతో పాటు యుగయుగములు పరలోకములో సింహాసనముల మీద కూర్చుండే కుటుంబములా రక్షింపబడిన కుటుంబముగా మన కుటుంబం ఉండునుగాక. నేనందరూ మోకరించండి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకోక ముందు మనం బల్లలో చేతులు వేయాలి గనక మోకరించి 1-2-3 నిమిషములు ప్రార్థన చేసుకోండి. మీ లోపల ఉన్న తప్పిదాలు మీకు